మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి గాను బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అదేవిధంగా మా 3 ఉమ్మడి జిల్లాల అధినాయకులు జగదీశ్వర్ రెడ్డి గారు, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారు, మిగతా ముఖ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పువ్వాడ అజయ్ గారు, అందరికీ తాత మధు గారు, ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పెద్దల సమక్షంలో నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది టీఆర్ఎస్ పార్టీనే వరుసగా 4 పర్యాయాలు గెలిచిన నియోజకవర్గం. ఈ 3 జిల్లాల్లో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ 3 జిల్లాల్లో కూడా పట్టభద్రులు ఎంతో చైతన్యాన్ని ప్రదర్శించి ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ గొంతుగా వినపడాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. తప్పకుండా ఇప్పుడున్న ప్రత్యేకమైన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ 3 జిల్లాల పట్టభద్రులకు ఉంది. గతంలో కూడా మా పార్టీ నుంచి గెలిచిన శాసనమండలి సభ్యులు మరి బలంగా తెలంగాణ వాణిని వినిపించి పట్టభద్రుల సమస్యల్ని కూడా వినిపించి మండలిలో మరి వారు అభ్యర్థులు ఓటర్లు ఏదైతే వారికి బాధ్యత ఇచ్చారో దాన్ని నెరవేర్చిన వారే. మరి ఇప్పుడు కూడా రాకేష్ రెడ్డి కూడా తను అతి కొద్ది కాలంలోనే తను ఏంటి అనేది నిరూపించుకున్న నాయకుడు. తప్పకుండా ప్రజలకు, పట్టభద్రులకు, ప్రత్యేకించి నిరుద్యోగ యువతకు ఒక గొంతుగా తన శాసనమండలిలో ఉండే అవకాశం వచ్చింది. మరి ఇప్పుడు ఈ 4 నెలల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటైతే వైఫల్యం చెందిందో, ఏ రకంగా ఇచ్చిన మాటని తప్పుతూ ప్రజల్ని మోసం చేస్తుందో అన్నీ కూడా ప్రజలకు అర్థమైనాయి. ప్రత్యేకించి ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ భృతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మాట మార్చి మోసం చేయాలని చూస్తున్న విషయం కూడా మన నిరుద్యోగ యువతకు, పట్టభద్రులందరికీ అనుభవంలోకి వచ్చింది. స్వయంగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసిసి నాయకురాలు ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ఒకే వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పారు, నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు, ఉద్యోగాలు వచ్చేంత వరకు, ఉద్యోగాలు రాకుండా ఉన్న వారందరికీ కూడా 4,000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామనే మాట మేనిఫెస్టోలు కూడా చేర్చారు. కానీ మొన్న గత శాసనసభ సమావేశాల్లో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలోనే చెప్పిండు, మేము ఎక్కడ చెప్పలేదు అనే మాట. తప్పకుండా దానిపైన కూడా మేము శాసనసభ ప్రొసీడింగ్స్ సంబంధించి కూడా మేము చర్యలు తీసుకోవడానికి పోరాటం చేస్తాం. అదే సందర్భంలో నిరుద్యోగ యువత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరో, ఎవరైతే వాళ్ళ హక్కు కొరకు కొట్లాడాల్సి ఉందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకి బాకీ పడి ఉందో, రుణపడి ఉందో, తప్పకుండా దాన్ని సాధించడానికి మరి ఆ నిరుద్యోగులైన పట్టభద్రుల తరఫున కూడా రాకేష్ రెడ్డి కొట్లాడడానికి మంచి అభ్యర్థి అవుతాడు, మంచి గొంతుకు అవుతాడు. మరి అవతల వైపు ఎవరు కూడా సరైన అభ్యర్థులు లేరు, మీ గొంతును వినిపించే వాళ్ళు లేరు. కాబట్టి తప్పకుండా పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము.